హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇంటరాక్ట్ అయ్యి చాలా డేస్ అయ్యింది కదా. సో బిగ్ బాస్ September 7th రోజు స్టార్ట్ అయితే అయ్యింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 1 గురించి మనం మాట్లాడుకోవాలంటే యాస్టీస్గా మీ అందరికీ తెలిసిందే. ఏంటి అంటే మామూలుగా ఇంట్రొడక్షన్స్ ఏ కంటెస్టెంట్స్ అయితే వెళ్తారు అనేది అది మాత్రమే చూపిస్తారు కదా. సో నెక్స్ట్ డే 1 అయితే వచ్చింది కదా. ఆ రోజు లిటరలీ చెప్పాలంటే నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదండి. బికాజ్ నో టాస్క్స్, నో నామినేషన్స్, ఏది లేదు, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఈసారి మనం చూసుకున్నట్టయితే కంటెస్టెంట్స్ కూడా అంత మంచి కంటెస్టెంట్స్ని అయితే తీసుకొని రాలేదు. నాకేమనిపిస్తుందంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఎవ్వరు లేరు ప్రజెంట్ వరకు అయితే. సో నాకు డే 1 బిగ్ బాస్ 9 చూసినప్పుడు ఏమనిపించిందంటే అసలు చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. అసలు ఎందుకు చూసానని చెప్పేసి అనిపించింది ఎపిసోడ్. ఒక టాస్క్ లేదు, ఒక నామినేషన్స్ లేదు. మేబీ ట్యూస్డే రోజు ఉండొచ్చేమో నామినేషన్స్. ఇకపోతే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. 6 కామనర్స్ అయితే తీసుకొని వచ్చారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే మనం డెఫినెట్లీ కామనర్స్కే ఓట్ వేయాలి. బికాజ్ అగ్ని పరీక్ష షోలో మొత్తం కామనర్సే చూసాము, వాళ్ళు ఎలా ఫైట్ చేశారు అనేది చూసాము. అందులోనూ బిగ్ బాస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్, కామనర్స్ అని చెప్పేసి ఒక రూల్ అయితే పెట్టారు కదా. కామనర్స్కి కూడా అని చెప్పేసి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు కదా. సో డెఫినెట్లీ ఒక కామనర్ గెలవాలి, ఒక కామన్ మ్యాన్ గెలవాలి అని అనుకున్నట్టయితే మనం డెఫినెట్గా కామన్ పర్సన్స్కే ఓటేసి మనం విన్ అయ్యేలా చేయాలండి. అది మన రెస్పాన్సిబిలిటీ. ఇకపోతే సెలబ్స్ గురించి మాట్లాడుకుందాం. సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం ఎంటర్టైనింగ్గా ఇమాన్యుయల్ని తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ రీతు చౌదరి ఆల్సో కొంచెం ఎంటర్టైన్ ఇస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా ఒపీనియన్ ఏంటి అంటే సెలబ్రిటీస్ కామనర్స్ అని చెప్పేసి వాళ్ళు సపరేట్ ఉంటున్నారు కదా. దట్స్ ఓకే, దట్స్ రైట్. యాజ్ ఈ సీజన్లో కామనర్స్ ఉంటారని చెప్పేసి మనం చెప్పారు కదా. కామనర్స్ గురించి మనం పక్కన పెడదాం. సెలబ్రిటీస్ని ఇంకొంచెం హై ప్రియారిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీస్కి అంత క్రేజ్ లేదు. ఉంటే భరణి గారికి ఉంది అనుకోవచ్చు క్రేజ్. జబర్దస్త్ ఇమాన్యుయల్కి కూడా కొంచెం క్రేజ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి ఈ 3 మెంబర్స్ని ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు. మేబీ ముందు వాళ్ళు ఏమైనా గేమ్ ఆడి మంచిగా ఆడి మనల్ని ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేసి మనల్ని సాటిస్ఫై చేస్తారంటే అది చూద్దాము. బట్ ప్రజెంట్ అయితే వాళ్ళు నాకు డిజర్వ్ అనిపించట్లేదు. వాళ్ళని తీసుకొని కూడా నో యూజ్ అనిపిస్తుంది. సో ఫర్దర్గా మనం చూద్దాం వాళ్ళు ఏమైనా ప్లే చేసి ప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది. ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే నా ఒపీనియన్ ఇలా ఉంది. మీరు ఏమనుకుంటున్నారా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.